ఈరోజు జరిగినటువంటి ఒక టెంపుల్ దగ్గర జరిగినటువంటి ఘటన 10 మంది ప్రాణాలు కోల్పోయేలా చేసింది. దీనికి ఎవరిని బాధ్యతలను చేద్దాం, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అంటే డెఫినెట్గా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటే ప్రభుత్వంది కూడా బాధ్యత అనే చెప్పాలి. ఎందుకంటున్నానంటే మొన్న తిరుపతిలో జరిగాయి, ఆ తర్వాత సింహాచలంలో జరిగింది, ఇప్పుడు ఇక్కడ జరిగింది. దాదాపు 1 ఇయర్ కాలంలోనే 25 మందికి పైగా చనిపోయారంటే దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ప్రభుత్వ పెద్దలు కాదా? ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులు కాదా? లేదా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కాదా? ఇక్కడ ఆ పాత్ర గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తి కూడా అక్కడ ఉన్నటువంటి తిరుపతిలో జరిగినటువంటి ఘటనకు ఆయన బాధ్యత వహిస్తూ కూటమిలో ఒక భాగమైనటువంటి నాయకుడిగా అక్కడ తిరుపతి వెళ్ళి వాళ్ళని పరామర్శించి మోకాళ్ళ మీద కూర్చుని నేను మీకు ఆ రోజు చెప్పాను, ఓట్లు అడిగేటప్పుడు నాది బాధ్యత, నేను మీకు ఏదన్నా ఇబ్బంది వస్తే ఆ భాగం నాకు కూడా ఉంటుంది అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి పరామర్శించి వాళ్ళని అభ్యర్థించారు కూడా. దయచేసి నన్ను క్షమించండి, ఇంకోసారి ఇలాంటిది జరగకుండా చూసుకుంటాను అని. ఆ తర్వాత సింహాచలానికి సంబంధించిన ఒక గోడ కూలి కొంతమంది చనిపోవడం జరిగింది. ఈరోజు కాశీబుగ్గనే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఒక 10 మంది చనిపోవడం జరిగింది. కార్తీక మాసం కావడంతో ఒకటేసారి ఆ గుడికి సంబంధించినటువంటి కెపాసిటీ 3,000 నుంచి 4,000 వరకు ఉంటే ఒక్కసారి దాదాపు 25,000 నుంచి 30,000 మంది ఆ గుడిని సందర్శించాలి అని చెప్పి పలు యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో, ఇన్స్టాలో అక్కడికి వెళితే ఏదో మంచి జరుగుతుంది, అక్కడికి ఆ దేవుణ్ణి దర్శించుకుంటే ఏదో మనకి అద్భుతం జరిగిపోతుంది అని చెప్పి కొన్ని ఛానల్స్ వాళ్ళు, కొన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ప్రచారం కల్పించడం, చాలామంది అధిక సంఖ్యలో అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి డెఫినెట్గా ఆ ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు, ఆలయ పాలక మండలి కూడా దీనికి బాధ్యత బలంగా వహించాలి. ఎందుకంటే అంతమంది వస్తున్నప్పుడు అక్కడ పోలీసులకు కానీ అధికారులకు కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకే అక్కడ తెలుస్తూ ఉంటుంది, వాళ్ళదే ఎక్కువ బాధ్యతగా ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వాళ్ళు బయటకు చెప్తేనే కదా ఇక్కడ ఎంతమంది వస్తున్నారు అని తెలిసేది. దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకి ఫోన్ చేసి, సార్ ఇక్కడ ఎక్కువ మంది జనాలు వస్తున్నారు, కొంచెం బందోబస్తుకు పంపించండి అని చెబితేనే కదా పోలీసులు వచ్చేది. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అంతేకాదు, ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా కొంచెం ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎందుకు ఇంతమంది జనాలు వస్తున్నారు అని చెప్పి ఎంక్వైరీ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక లాస్ట్గా జనాలు మరీ ఇంత భక్తి ఉండొచ్చు, డెఫినెట్గా నేను హిందూగా చాలా గర్వంగా చెప్పుకుంటాను. కానీ ఈ భక్తిని ఇలా సోషల్ మీడియాలో చూసి, వీటిల్లో చూసి ఇదే రోజు దేవుణ్ణి దర్శిస్తేనే మనకి మంచి జరిగిపోద్ది, ఉన్నవన్నీ పోయి ఒకటేసారి మనం ఏదో అయిపోతాం అనుకోవటం, నాకు తెలిసి ఏ దేవుడు ఎప్పుడు ఏ మఠాధిపతి, ఏ పీఠాధిపతి, లేదంటే ఏ ప్రవచనాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, గరికపాటి గారు కావచ్చు, ఎవరో చెప్పినటువంటి సందర్భం లేదు. దయచేసి ఆలోచించుకోండి. సరే పోనీ అక్కడికి వెళ్ళారు, ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు కాస్త ఓపికగా కొంచెం మనం అవాయిడ్ చేసుకోవటం అనేది మన స్వతహాగా మనం తీసుకునేటువంటి నిర్ణయం. పొద్దున కాకపోతే మధ్యాహ్నం చేసుకుంటాం, మధ్యాహ్నం కాకపోతే సాయంత్రం చేసుకుంటాం, లేదా 1 గంట లేట్ అవుతుంది. ఎందుకు ఇలా మీద పడి, పైగా నేను అక్కడ వీడియోస్ చూస్తే ఒక్కొక్కళ్ళు భుజాల మీద ఎక్కుకుంటూ, నడుచుకుంటూ, దూకుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు, ముఖ్యంగా మహిళలు. ఎందుకు ఇంత చిన్న పిల్లలు, ఒక చిన్న పాపో బాబో కూడా ఉన్నారని కూడా తెలిసింది ఆ 10 మంది మృతుల్లో. ఎందుకు మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవడం? దేవుడు ఏమన్నా ఇలా వచ్చి ఇలా నన్ను దర్శించుకుంటేనే చేస్తాను అని చెప్పి ఏమన్నా చెప్పాడా? దేవుణ్ణి దేవుళ్ళలానే ఉండండి. దేవుణ్ణి ఇలా మీరు ఇలాంటివి చేసి ఇంకొకరికి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితికి తీసుకురావద్దు. మన సనాతన ధర్మం చాలా గొప్పది, 10 మందికి ఉపయోగపడేది. ఆ 10 మందికి ఉపయోగపడినప్పుడు దాని విలువ మనకి తెలుస్తుంది. దాని గురించి చెడ్డగా మాట్లాడుకునేటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వకండి దయచేసి. ఇలాంటివి చేస్తే చాలామందికి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి అవుతుంది. సో ఏదేమైనా సరే, ముఖ్యంగా జరిగినటువంటి ఘటన చాలా దారుణమైనటువంటిది. ఇంతమంది చనిపోవటం, అది కూడా ఇలా ఒక మంచి కార్తీక మాసంలో ఇలా ఒక మంచి ఒక రోజున శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలని చాలామందికి ఉంటుంది. కాకపోతే ఇలా ప్రాణాలు మీదకి తెచ్చుకుని చెయ్యొద్దనేదే నా అభిప్రాయం. ఇకపోతే డెఫినెట్గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి బాధ్యత కూడా దీంట్లో చాలా ప్రధానంగా ఉంటుంది.
అలాగే అక్కడ ఉన్నటువంటి ఆలయ ట్రస్ట్ మెంబర్స్ కావచ్చు, ఆలయ అధికారులు కావచ్చు, ప్రధాన భూమిక వాళ్ళు పోషించాలి, వాళ్ళని పనిష్ చేయాలి. వాళ్ళు ఎందుకని ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు చెప్పలేదు అనేది కూడా మనం చూసుకోవాలి. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా కొంచెం అవేర్ చేయండి. ఒకటే రోజు ఇక్కడికి వచ్చేసి చేయాలనేది కొంచెం మనం కూడా చూసి చెప్తే బాగుంటుంది ప్రజలకి. అంతే తప్ప ప్రజల ప్రాణాల మీదకు తెస్తే మనకేమొస్తుంది? పోయేది వాళ్ళ ప్రాణాలు ఎంతో విలువైనవి. అంతేకాని వాళ్ళ ప్రాణాలని తీసేంత హక్కు మనకి ఎందుకు ఇవ్వటం అనేది కొంచెం ఆలోచించుకోండి.